ఈరోజు అల్మాస్గూడలో పోచమ్మ కుంటకు సంబంధించి లైట్స్ వేసి చాలా రోజులు అవుతుంది. వేసిన లైట్లు నిప్పుకపోతున్నారమ్మా అని చెప్తా ఉంటే, సరే ముందైతే లైట్స్ ఇనాగ్రేషన్ చేద్దాం, కాలనీ వాళ్ళకి అందుబాటులోకి వస్తుందని ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా రామరెడ్డి గారికి, గౌరవ ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు, వారికి, కాలనీ అసోసియేషన్ సోదరులు అందరూ వచ్చిన్నారు, వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అన్ని కాలనీకి సంబంధించిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీడియా సోదరులకి, అధికారులకు కూడా. ఏదేమైనా గతంలో ఏదైతే నిర్ణయం చేసుకున్నామో చెరువులకు సంబంధించి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఎక్కడ చూసినా చెరువులు, కుంటలు ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న సందర్భంలో మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం పనిచేయడం జరిగింది. నా ఎన్నికల కన్నా ముందు కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు, చెరువులకు సంబంధించి ఎస్ఎన్డిపి నాలా తీసుకోవాలంటే మీ నియోజకవర్గమే తీసుకొని ఎగ్జాంపుల్ తీసుకొని మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసినామని ఆ రోజు చెప్పిన సందర్భంలో ఎస్ఎన్డిపి నాలాలు ఒక సైడ్ పూర్తి చేసుకోవడము, అవుట్లెట్ లేకుండా ఇక్కడ కొన్ని కాలనీలకైతే అవుట్లెట్ ఏర్పాటు చేసుకున్నాము. డ్రింకింగ్ వాటర్ కొత్త కాలనీలు వస్తే ప్రతి కాలనీకి వాటర్ లైన్ ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా డ్రింకింగ్ వాటర్ లైన్ వేసుకున్నాము. రిజర్వాయర్స్ కట్టుకోకపోతే పెరిగిన జనాభాకు అనుగుణంగా వాటర్ సప్లై చేయలేకపోతామని చెప్పేసి రిజర్వాయర్స్ కట్టుకున్నాము. అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్స్ కానీ మున్సిపల్ ఫండ్స్కి వెళ్ళి కొంత చేయగలిగితే గవర్నమెంట్కి వెళ్ళి ఎక్కువ తీసుకొచ్చిన నేను. హెచ్ఎండిఏ ఫండ్స్ అని, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అని, ఇవన్నీ ఎక్కువ ఫండ్స్ తీసుకురావడంతో బాగా డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆ రోజు ఆస్కారం ఏర్పడిపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా కాలనీలలో బయటికి రాకుండా, తిరగడానికి అవకాశం లేకుండా, వాకింగ్ పోదామంటే ఎక్కడ పోవాలో అర్థం కాని పరిస్థితులు అదే కాలనీలో రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని మంచి వాకింగ్ ట్రాక్ చేస్తే బాగుంటుందని మన దగ్గర దాదాపు 10 చెరువులు చేశాను నేను. ఇట్లా మన పోచమ్మ కుంట ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 10 చెరువులు ఇట్లా వాకింగ్ ట్రాక్ చేసి బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది. అన్నీ కూడా పూర్తిగా వచ్చినాయి. ఒకటి కోమటికుంట ఒకటి పెండింగ్ అయిపోయింది. కోమటికుంట కూడా 2.5 కోట్లు ఉండి టెండర్ పిలిచిన తర్వాత వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ కాంట్రాక్టర్ వెనుకపోయిన సందర్భంలో మళ్ళీ టెండర్ బిల్లలే. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు చెప్పినా అది టెండర్ బిల్లలే. ఇప్పటికైనా స్థానికంగా ఉన్న అధికారులు దయచేసి చొరవ తీసుకోండి, ఇమీడియట్గా టెండర్ పిలిపించేసి దాన్ని కూడా గ్రౌండ్ చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ పోచమ్మ కుంటకు సంబంధించి ఇది వాకింగ్ ట్రాక్ వేయడమే కాకుండా సేఫ్గా ఉండేటట్టు కూడా చేయమన్నాం. దాదాపు 3 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇంకొక 50-20 లక్షలతోని ఆ ట్రాక్కి చుట్టూ రైలింగ్ కూడా వేయమన్నాం, పిల్లలు వచ్చినా కూడా ఇబ్బంది కాకుండా ఉండేటట్టు. అట్లాగే పక్కన కొంత తీసుకొని ఇక్కడ కూడా ఓపెన్ జిమ్, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా వేస్తే పిల్లలకు చాలా అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో అది కూడా తీసుకొని మొదలు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా దాన్ని పూర్తి చేసి కాలనీ వాసులకు అందించే బాధ్యత మాది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళ అధికారాన్ని విస్మరించి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని తిట్టుకుంటూ తిరిగే పరిస్థితి వచ్చింది. మొన్నైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మొన్న మైనర్ బాలికకు సంబంధించిన విషయం మాట్లాడుతూ, మైనర్ బాలిక ఇన్సిడెంట్ జరిగింది, కేసీఆర్ గారు ఎందుకు అడగడు అంటున్నా. అరే ముఖ్యమంత్రి నువ్వు చెయ్య బాబు అని చెప్తుంటే కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారిని తిడుతున్న సందర్భం చూస్తున్నాం. ఆడలేక మధ్యలో ఓడన్నట్టు మీకు చేతగాక మీ వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కేసీఆర్ని, కేటీఆర్ని తిట్టుకుంటూ ఈ ప్రభుత్వం తిరుగుతుంది. రెండవది, ఈరోజు నేను వింటూ ఉన్నాను, పొద్దున్నుండి ఫ్యూచర్ సిటీ గురించి వింటూ ఉన్నాను. ఫ్యూచర్ సిటీ గురించి 2 సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నారు, ఫ్యూచర్ సిటీ అని చెప్తూనే ఉన్నారు. ఒకటి క్లారిటీ కావాలి, ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు క్లారిటీ కావాలని ఎందుకు అడిగినారు హరీష్ రావు గారు నిన్నంటే, ఫార్మాసిటీ కోసం 14,000 ఎకరాలు కేసీఆర్ గారు అక్వైర్ చేస్తున్నారు కదా. ఫార్మాసిటీ కోసం అక్వైర్ చేసిన ల్యాండ్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలి, లేదంటే రైతులకు తిరిగి ఇచ్చేయాలి ల్యాండ్. సో కోర్టులో కేసు వేసినప్పుడు మీరు ఏం చెప్పారు, మేము ఫార్మాసిటీకే పెట్టుకుంటాం అన్నారు. కోర్టులనేమో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తాము, 14,000 ఎకరాలు దానికోసమే పెట్టుకుంటాం అంటున్నారు. బయటకు వచ్చేమో రకరకాల మాటలు ఇస్తూ ఉన్నారు. ఇగో ఈ కంపెనీకి ఇస్తున్నాం, ఆ కంపెనీకి ఇస్తున్నాం, లేకపోతే ప్లే గ్రౌండ్కి ఇస్తున్నాం, వాళ్ళకి ఇస్తున్నాం, వీళ్ళకి ఇస్తున్నాం. ఫ్యూచర్ సిటీ అద్దాల మేడలు అయిపోతున్నాయి అనే లెవెల్లో మీరు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైనా వెంచర్ చేస్తుంటే మార్కెటింగ్ చేసుకుంటారు చూడండి, అట్లా మార్కెటింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆడొక ఇటుక కూడా కదలట్లేదు అనేది వాస్తవం. అయితే ఒకటే క్లారిటీ అడిగింది హరీష్ రావు గారు, ఏమన్నారు, ఫార్మాసిటీనే ఫార్మా కంపెనీలే పెడతారా, లేదంటే 14,000 ఎకరాలలో మీరు వేరే కంపెనీలు పెడతారా? వేరే కంపెనీలు పెట్టడానికి వీల్లేదు కదా, చట్ట ప్రకారం ఫార్మా కంపెనీలు పెట్టకపోతే రైతులకు ఇచ్చేయాలి. అది ఒకటైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అంతా తిరిగి మేము రాగానే ఫార్మాసిటీకి తీసుకున్న ల్యాండ్స్ అంతా రైతులకు ఇస్తామన్నారు. ముందుగా పని చేసి పెట్టమని అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ప్రతి ఊరికి ప్రతి గల్లీకి పోయి ఉన్నారు మీరు. కందుకూరులో నా నియోజకవర్గం ఉన్న రైతులు నమ్మలే మిమ్మల్ని, కాబట్టి నన్ను గెలిపించున్నారు. అక్కడ ఇబ్రాహీంపట్నం ఉన్న రైతులు నమ్మారు కాబట్టి అక్కడ మా శాసనసభ్యుడు ఓడిపోవాల్సి వచ్చింది. మీరు చెప్పిన మాట ప్రకారం
నలుగురు వచ్చి చెప్పారు అక్కడ. సీతక్క గారు వచ్చారు, బట్టి విక్రమార్క వచ్చారు, మీ మాటగా చెప్పారు అక్కడ. కాబట్టి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు, తీసుకున్న ఫార్మసీకి తీసుకున్న భూమి రైతులకు ఇస్తామన్నారు. ముందు ఆ మాట నిలబెట్టుకోమని చెప్తా ఉన్నాను. ఒకటి చెప్తా ఉన్నారు, హరీష్ రావు గారు అట్లా అనగానే పెట్టుబడులన్నీ వెనక్కిపోతాయని. 2 సంవత్సరాల నుండి ఏం పెట్టుబడులు వచ్చాయండి రాష్ట్రానికి? గ్లోబల్ సమ్మిట్ చేశారు కదా, ఏం పెట్టుబడులు వచ్చాయి? 2 సార్లు మీరు పోయేస్తారు కదా పెట్టుబడులు తీసుకొస్తామని, ఏం పెట్టుబడులు వచ్చాయి 2 సంవత్సరాల నుండి? అంటే ఏమి వస్తలేవు. కాబట్టి హరీష్ రావు గారు మాట్లాడారు కాబట్టి అందరూ ఎన్నికిపోయారని నెపం నెట్టాలనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు పెట్టుబడి పెట్టే వాళ్ళకు. ఈ ప్రభుత్వము బాగా నడిపిస్తుందన్న ఆలోచన కూడా పెట్టుబడి పెట్టే వాళ్ళకి లేదు. కాబట్టి ఈ రాష్ట్రం సైడ్ తిరిగి చూడట్లేదు, అందరు పక్క రాష్ట్రం సైడ్ పోతా ఉన్నారు. అది ముందు ఆలోచించండి. మీరు గ్లోబల్ సమ్మిట్ పెట్టినా 10 సార్లు మీరు విదేశాలకు పోయినా కూడా ఈ రాష్ట్రానికి రావడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే మీ పాలన మీద నమ్మకం లేక, మీ నాయకత్వం మీద నమ్మకం లేక, శాంతి భద్రతలు మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయట్లేదని నమ్మకం లేక పెట్టుబడి వచ్చే వాళ్ళు కూడా వెనక్కిపోతున్నారు. అదే బాధేస్తుంది. అదే మాకందరు కూడా తెలంగాణ వెనుకబడిపోతుందని మాకు బాధేస్తున్న సందర్భంలోనే మాట్లాడుతున్న విషయాన్ని దయచేసి గమనించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.